కాలక్రమంలో మార్కండేయుడు పెరిగి పెద్దవాడవటం, 16 సంవత్సరాలు నిండటం, మహర్షికి కుమారుడి మీద ప్రేమ చనిపోక కుమారుడు కాలం చేసే సమయం అయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇటువంటి సమయంలో మార్కండేయుడు శివుడు దగ్గరికి వెళ్ళి శివలింగానికి ఆలింగనం చేసుకొని ఉండగా యమధర్మరాజు రాగా, యమధర్మరాజును కూడా అతని యొక్క పనిని ఏదైతే ఉందో ఆ పనిని పక్కన పెట్టే విధంగా శివుడు ఆ మార్కండేయుడికి వరం ఇచ్చి చిరంజీవుడు అవుతాడని చెప్పి ఒక వరం ఇవ్వటం జరిగింది. మనకి భూలోకంలో 7 చిరంజీవులు ఉంటారు. ఎవరెవరంటే అశ్వత్థాముడు, ఆంజనేయుడు, అలానే వారిలో ఒకడు ఈ మార్కండేయుడు. అటువంటి గొప్ప మార్కండేయుడి చేత ఈ గుడిని స్థాపించారు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు పటాపంచలై ఈ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అటువంటి గొప్ప దేవాలయం ఈ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం.